వెల్కమ్ టు దృశ్యం న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో డైనింగ్ హాల్ లేక భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్న బాలికలు రాత్రి సమయాల్లో కరెంటు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహంలో రక్షణ వ్యవస్థ, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఇబ్బందిగా మారింది. తక్షణమే సోలార్ వ్యవస్థ కానీ, ఇన్వర్టర్ల వ్యవస్థ కానీ, సీసీ కెమెరాలు బాగు చేయాలని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శాంతకు అలాగే ఎంపీడీఓ బాలకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు అవుసుల రాము, రాహుల్, రవికాంత్, ప్రేమ్ కుమార్, భానుప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం మధ్య నిజామాబాద్ రూరల్ కన్వీనర్ అవుసుల రాము మరియు వైస్ కన్వీనర్ రాహుల్ గారి ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహం ఉన్నది. దానిలో అది ఇప్పుడు సమస్యలకు నిలయమైంది. దానిలో డైనింగ్ హాల్లో కరెంట్ ప్రాబ్లం ఉంది. అలాగే సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. మరియు హాస్టల్ చుట్టుపక్కల చెట్లు, పిచ్చి మొక్కలు ముడిచి పందులు రావడం, స్వైర విహారం చేయడం, దానివల్ల బాలికలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. త్వరితగతిన ఈ సమస్యలపై తహసీల్దార్ గారు స్పందించి చేరవేసి పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నిజామాబాద్ రూరల్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.